కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు బండి సంజయ్. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తారని నమ్మే ప్రజలు కాంగ్రెస్కు ఓటేసి గెలిపించారన్నారు. అయితే ఆ నమ్మకాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోయిందన్నారు బండి సంజయ్. ఏ వర్గాన్ని వదలకుండా అందరినీ కాంగ్రెస్ మోసం చేసింది అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మనకు మాత్రం ఉంది. ఇలా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లోనే మనకు ఓటు వేయడానికి సిద్ధంగా, కానీ ఇచ్చేయాల్సిన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసారు. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాత మహిళలు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఓటేసారు. రైతులు రైతు భరోసా, రైతు కుళ్ళ పైసలు ఇస్తున్నారు, దాంతోపాటు బోనస్ ఇస్తున్నారు, దాంతోపాటు ఇక రకరకాల హామీలు ఇచ్చారు. కాబట్టి రైతులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కానీ మోసం చేస్తారని తెలియదు. ఇలా అమ్మలు అక్కలు తాతమ్మలు ఏం చేశారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారవచ్చని వాళ్ళు ఓటేసారు. ఈ యంగేజ్ యూత్ అంతా ఏం చేశారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కాబట్టి, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు కాబట్టి 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ అటు ఓటేసారు. ఉద్యోగులు ఎందుకు ఓటేసారు, మాకు డిఏలు ఇస్తున్నారు, పిఆర్సీ అమలు చేస్తున్నారు.